కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన అంజమ్మ అనే మహిళ బీఆర్ఎస్ నాయుడు జూకంటి మోహన్ రెడ్డి తీరుపై నడి రోడ్డుపై ధర్నా చేపట్టారు. తనతో మోహన్ రెడ్డి సహజీవనం చేస్తే కొడుకు పుట్టాడని తెలిపింది. గతంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డులో భర్త పేరు జూకంటి మోహన్ రెడ్డి పేరు ఉందని, గత నెల రోజుల క్రితం రేషన్ కార్డు, ఆధార్ కార్డు నుంచి మోహన్ రెడ్డి పేరు తొలగించి శివరాములు అనే వ్యక్తి పేరును మోహన్ రెడ్డి మార్పించారని ఆరోపించింది. అంజమ్మ తనకు న్యాయం చేసే వరకు జరిగేదే లేదని భీష్మించి కూర్చుంది. అనంతరం సంఘటన స్థలానికి రాజంపేట ఎస్ఐ పుష్పరాజు చేరుకుని అంజమ్మను సముదాయించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి న్యాయం చేస్తానని ఎస్ఐ హామీ ఇచ్చారు. అనంతరం పోలీసు వాహనంలో అంజమ్మను స్టేషన్కు తరలించారు. మాయమాట చెప్పిండు, మోసం చేసిండు, 3 కడుపులు తీపిచ్చిండు, అందంగా పెట్టు అని. నాకు ఇప్పుడు ఒక కొడుకు లాస్ట్కు నాతో పోతే ఏం పిల్లలద్దంటే అది ప్రవర్తి హాస్పిటల్లో ఆ మేడం ఈ కాలు పట్టుకొని తీసేయమంటాడు సార్, మేడం తీసేయకుండ్రి అని లోపలనే చెప్పి ఉంచిన. బయటకు వచ్చినాక ఈయన ఏమంటాడు, తీసేయండి ఆ కడుపునంటాడు. ఈ పిల్లగానికి ఆ 3 కడుపులు పోంగా కూడా తీసేయమంటే నేను తీపించుకోనని ఈయనతో వాదన చేసిన. గొంట పోయి పొట్టు చంపిండు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆధార్ కార్డు కొట్టేపించిండు. మళ్ళా భర్త నేను కాదంటుండు, నేను కాదు శివరాంలో అంటుండు. శివరాంలో వాళ్ళు తీసుకురా అంటున్నా. నేను పెళ్లి చేసుకున్నాడు, ఎంలవాడ కాడ ఫోటోలు లేవు, ఏం లేవు, దొంగ చాట్నే వేసుకున్నాడు. అలా దానికి ఏం ప్రూఫ్ ఉంటది? ఇప్పుడు నాకు ఆధార్ కార్డులు కావాలి, నా కొడుకు తండ్రి కావాలి. దాని ముందు కోట్టుకోతే నేను నాన్నని అందరం ఒక దగ్గర ఉందాము ఫ్యామిలీ. ఆ జడ్జి అడిగితే ఏం చెప్తావు అంటే నాకు తెలియదు అన్న. ఇగో అందరం ఒక దగ్గర ఉంటున్నాము, ఆ బంగ్లా కట్టేది నీకే అన్నాడు ఈయన. కొట్టేపించి టార్చర్లు పెడుతుండ్రు నాకు మొత్తం. చేపి డిఎన్ఏ టెస్ట్ వచ్చినాకనే